ద్వారం లక్ష్మి గారు ఇంతవరకు దంపతులు వాళ్ళ బృందం ఒక మాటతో స్వామీజీ ఆ రోజు అన్నారు 83 భజనలు చేస్తావా అని. అది ఉపదేశంగా తీసుకున్నారు వాళ్ళు, అదొక తమాషగా తీసుకోలేదు. చాలామంది ఆ మాట అంటూనే గమనించరు వాళ్ళు. చాలామందికి మైసూరు వస్తున్నాను అంటే నవ్వుతారు, అంటే వాళ్ళ చేత కాదు రావటానికి నవ్వుతారు. చాలామంది చేతనే కాదు రావటానికి, అయినప్పటికీ వాళ్ళు వస్తానంటారు, వచ్చేస్తారు. అది ఉండేది అక్కడ గురువు తత్వం అనేది చాలా. ఈ పని చేయను అంటే చాలామంది నవ్వుతారు, అంటే చేయలేరు వాళ్ళు, అందుకని నవ్వుతారు. అయ్యో నాకెక్కడ అక్కడ చేస్తాను అనుకుంటారు. హిమాలయానికి వెళతామంటే హిహి అంటారు. హిహి అంటే అర్థం ఏంటి? నేను వెళ్ళలేను అని అర్థం. తప్పు కదా. ఓ వెళతాను అనాలా, వెళ్ళిపోతారు, ఆగుతుంది. అది సద్గురువు దగ్గర ఉండేటువంటి వచన మాట అది అట అంటూనే లక్ష్మి గారు ఆ మాట ఉపదేశంగా తీసుకున్నారు. ఏమన్నా కానీ ఒక పట్టుదలగా తీసుకున్నారు. ఆ అమ్మ ఒక్కతే గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఈ చాక్లెట్ హారం వేసారా? చాలా బాగుంది. అందరికీ ఒకటి చాక్లెట్ వస్తుంది, అట్లా ఉన్నాయి దాంట్లో. చాలా సంతోషం. అట్లా ఒక పట్టుదలగా తీసుకొని తాను ఒకతే ఉద్ధరించుకోవచ్చు. తాను వచ్చి పాడవచ్చు, ఒక మైసూరు వచ్చి పాడచ్చు, ఎక్కడైనా సరేనే వచ్చింది కూడా. తాను ఉద్ధరించుకోవచ్చు, తాను స్వామీజీ దగ్గర ఉండొచ్చు. అది కాకుండా తన శిష్యుల్ని కూడా తీసుకొచ్చింది, అది సమకూర్చి జమకూర్చి ఆన్లైన్లో చెప్పి. చాలా కష్టము. మీరంతా కప్పలు తెలుసా? కప్ప తక్కడిలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అది నాకు తెలుసు ఆ తమాషా ఏమిటి అని చెప్పేసి. ఏకాగ్రత మీకు కుదిరినప్పుడు, ఆ రుచి తెలిసినప్పుడు కప్పలన్నీ కూడా నిజంగా మండూక ఋషులుగా అయిపోతారు. అంటే ఏకాగ్రతగా మండూక ఋషి అని చెప్తారు. అటువంటి ఋషులుగా తయారైపోతాము.